హాయ్ అండి. 'ప్రభాస్' సినిమా 'రాజాసాబ్' అయితే ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ డేట్ కూడా వచ్చేసి డిసెంబర్ 5వ తారీఖు అయితే రిలీజ్ కాబోతుంది. చాలా దూరం ఉంది. ఎందుకంటే ఇది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ 5 నెలల పైన ఉంది. కాబట్టి అంటే ఒక హాఫ్ సంవత్సరం కదా, సగం సంవత్సరం ఇంకా టైం ఉంది. అంటే ఇంకా ఇయర్ ఎండింగ్ అనుకోవచ్చు. డిసెంబర్ 5న వస్తుంది. డిసెంబర్ 6న అనుకుంటా 'పుష్ప 2' వచ్చి భారీ విజయం సాధించింది. ఈ టీజర్ అయితే ఎలా ఉందంటే టీజర్ అయితే పర్లేదు అనిపించింది. ప్రభాస్ని చాలా రోజుల తర్వాత ఒక కామెడీ యాంగిల్లో చూస్తున్నాం. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన 'సలార్' కావచ్చు, అవన్నీ కొంచెం ఎమోషన్ ఉంటాయి. 'ఆదిపురుష్' కావచ్చు, లేకుంటే మిగతా సినిమాలు కొంచెం జోవియల్గా లైట్గా, అక్కడ కూడా సీరియస్నెస్ ఉంటుంది. 'రాధేశ్యామ్' కూడా కొంచెం కొంచెం సీరియస్గానే కనిపిస్తూ ఉంటుంది. కానీ రీసెంట్గా ఈ 'రాజాసాబ్' అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే కనిపించింది నాకైతే టీజర్. కానీ కొన్ని కొన్ని విజువల్స్ అయితే జంతువులు ఏవైతే ఉన్నాయో, ఏనుగు కావచ్చు, లేకుంటే పిల్లి కావచ్చు, ఆర్టిఫిషియల్గా ఉంది. ఏదో నార్మల్గా తీసినట్టు, దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తుంటే బాగుండేది. కానీ మారుతి ఏమో డిజ్నీ లెవెల్లో నేను తీసాను చెప్పారు. డిజ్నీ చూసాం కదా, ఏదైతే 'లయన్ కింగ్' చూసాం మనం, అంత మంకీ అంతకుముందు చూసాం. కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి. దాంతో పోలిస్తే అక్కడ జంతువులు మనకి రియల్గా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ జంతువులు చూస్తే చాలా నార్మల్ కార్టూన్ లాగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అది కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత సినిమా క్లియర్గా మనకు అర్థమవుతుంది. సంజయ్ దత్ గారు అక్కడ ఏదో క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు. అలానే ఒక దెయ్యం ఉంది, ఆ కొంపలోకి అయితే వీళ్ళు వెళ్ళారు. 3 హీరోయిన్లు ఉన్నారు. అది కూడా ప్రభాస్ అడిగారంట 2 హీరోయిన్లు కనీసం పెట్టమని. అదేంటి నాకు అర్థం కావట్లా. హీరోయిన్లు ఒకవేళ 10 మందిని అయితే 10 మందిని పెట్టేవాడేమో మారుతి, తెలియదు. నేను ఆయన ఇద్దరు అడిగితే 3 పెట్టానని అయితే అన్నైతే చెప్పుకొచ్చారు. సరే, ఓవరాల్గా అయితే టీజర్లో అయితే కొన్ని షాట్లు బాగున్నాయి. భయపెట్టే కొన్ని సీన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అవి మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మిగతా విషయాలకు వస్తే మొత్తం సెట్లే కనబడుతున్నాయి. మొత్తం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ పెయింటింగ్ వేసినట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒక చిన్న ఇంట్లో మొత్తం సినిమా షూటింగ్ చేసినట్టు కనిపిస్తుంది. అలానే ప్రభాస్ గారి లాస్ట్ డైలాగు అదైతే హైలైట్. తాత వైరు కొరికేస్తాడరా అని లైట్ పట్టుకొని చెప్పే, వణుకుతూ భయపడుతూ చెప్పే డైలాగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. బాగుంది. టీజర్ అయితే నాకు చూసినంతవరకు ఇంప్రెసింగ్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా అనిపించింది. చూద్దాం, మరి సినిమా మొత్తం చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి అయితే ప్రభాస్ నవ్వించబోతున్నానని అయితే తెలుస్తుంది. మరి దాన్ని ఓన్ చేసుకుంటారా బాలీవుడ్ వాళ్ళంటే చూడాలి. మరి హిందీ సర్కిల్లో హర్రర్ సినిమాకి చాలా క్రేజ్ అయితే ఉంది. 'స్త్రీ 2' కూడా చూసాం కదా, హైయెస్ట్ కలెక్షన్ కూడా రాబట్టడం చూసాం మనమైతే. ఆ తర్వాత 'పుష్ప' కొట్టేసింది అనుకోండి. కానీ ప్రస్తుతానికైతే 'రాజాసాబ్' చాలా టైం ఉంది. మరి అప్పటిదాకా మరి ఈయన సినిమాలు కలిసి యాక్చువల్గా ఈ సంవత్సరం 2 సినిమాలు వస్తాయి అనుకున్నాం కానీ ఒక సినిమా అయితే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది ప్రభాస్ సినిమా అయితే. ట్రయల్ కూడా మీరు టీజర్ ఒకసారి చూస్తుంటే చూడండి. నాకైతే బాగా ఇంప్రెస్ అయ్యానండి. టీజర్లో మారుతి గారు ఇంతకుముందు ప్రేమ కథా చిత్రం కదా, అది కూడా నాకు తెలిసి బాగా హిట్ అయింది. అప్పుడు చాలా భారీ విజయం కూడా సాధించింది. అప్పుడు కూడా కొంచెం భయపెట్టాడు. 'సప్తగిరి' వాళ్ళతో మంచిగా భయపెట్టడం చూసాం మనమైతే. అతను కామెడీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నవ్వుకోలో చచ్చిపోతాం. ఆ సినిమా ఇప్పుడు చూసినా కూడా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది ప్రేమ కథా చిత్రం అయితే. ఆ తర్వాత అనుకున్న స్థాయిలో పెద్ద హిట్లేం పడలేదు. అన్ని యావరేజ్ సినిమాలు, కొన్ని సినిమాలు అయితే పడ్డేదని, పెద్ద హిట్లు అయితే పడలేదు. చూద్దాం, మరి 'భలే భలే మగాడు' కూడా మంచి హిట్ అయింది అప్పుడు. తర్వాత చూసుకుంటే 'మహానుభావుడు' వీరా, చాలా రకాలు వచ్చినాయి. శర్వానంద్ చేసిన సినిమా కావచ్చు, డిఫరెంట్ కాన్సెప్ట్లు అయితే వస్తూ ఉంటాడు మారుతి గారు అయితే. చూద్దాం, మరి ఈ సినిమా ఎంతవరకు మరి హర్రర్ సినిమా, మరి హాలీవుడ్ రేంజ్ అంటున్నాడు. మరి రేపు సినిమా చూసి నాకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి చూస్తే ఏదైతే జంతువులోనే అవి కార్టూన్లా కనిపిస్తున్నాయి, దాన్ని సినిమా వచ్చేలోపు ఇంకా 6 నెలలు టైం ఉంది. కాబట్టి సినిమా వచ్చేలోపు కొంచెం సరి చేస్తే బాగుంటుంది వాటిని. లేకుంటే సినిమా చూసిన తర్వాత సేమ్ 'ఆదిపురుష్' లాగానే అనిపిస్తుంది మనకు కూడా. ఇంప్రెషన్ పోద్ది. అది కొంచెం సరి చేసుకుంటే సినిమా కలిసి చూద్దాం మరి ఏం జరగవద్దు. ప్రస్తుతానికైతే తెలిసిందే కదా, దెయ్యాల సినిమాలో కాన్సెప్ట్ ఏముంటుంది, ప్రతీకారులు పగలయ్యే ఉంటాయి. కాబట్టి ఆ సంపద ఏదో నాదే అని చెప్తుంది. చూద్దాం మరి ఏం జరగబోద్దు. సినిమా వచ్చినాక చూసి మాట్లాడదాం. ఇంకా చాలా రోజులు ఉంది. అప్పటిదాకా ఈ టీజర్ చూసి సంతోషపడమని అయితే చెప్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్కి.